హాయ్ ఫ్రెండ్స్, ఇప్పటిదాకా మీరు వీడియోలో హైలైట్స్ అయితే చూశారు. మేమైతే పొద్దున్నే లేచి మారేడుమల్లిలో ఫేమస్ హోటల్ అయిన బాపమ్మ హోటల్‌లో ఓ ప్లేట్ ఇడ్లీ, ఓ ప్లేట్ పూరి తినేసి ఘాట్ రోడ్‌లో షూట్‌కొచ్చేసాము. చూస్తున్నారు కదా, పైనుంచి ఒక టాటా ట్రక్ అయితే దిగుతుంది. సో, ఆ ట్రక్‌కి 16 టైర్స్ ఉన్నాయి. కానీ నేనైతే 19 టైర్స్ అంటాను. ఎందుకో కామెంట్ చేయండి. ముందుగా ఒక లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే ట్రక్ కిందకి దిగుతుంది. డ్రైవర్ చాలా సమర్థవంతంగా అయితే కిందకి తీసుకొచ్చాడు. హెవీ లోడెడ్ ట్రక్ అండి. ఘాట్ రోడ్ డ్రైవింగ్ అంటే అంత ఈజీ కాదు. చూస్తున్నారు కదా, ఈ ఎడ్జ్‌కొచ్చి ట్రక్ అయితే ఆగింది. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటదంటే, ముందుకెళ్తే పెద్ద లోయ, వెనక్కెళ్తే ఒక ఎత్తు ఎక్కాలి. అంత హెవీ లోడ్‌తో అంత వెనక్కి రివర్స్ గేర్‌లో అయితే ఎళ్ళలేడు. చూస్తున్నారు కదా ఎలాగా ట్రై చేస్తున్నాడో. అయితే బ్యాక్ రివర్స్ చేయడానికైతే చాలా ట్రై చేస్తున్నాడు. క్లీనర్ అయితే మరి పొజిషన్ ఏంటో చూస్తున్నాడు. చూస్తున్నారు కదా, ఆ టైర్స్ రివర్స్ అయ్యేటప్పుడు స్పిన్ అయిపోతున్నాయండి. టైర్ స్పిన్ అయిపోయినప్పుడు ఆ బటన్ అయితే కాలిపోతూ ఉంటది, అరిగిపోతూ ఉంటది. సో, ఆ బటన్ ముట్టుకున్నా సరే మన ఏలు కాలిపోద్దనమాట. అటుగా ఆ విధంగా ఉంటది. సో, ట్రక్ డ్రైవర్ అయితే శతవిధాలా ట్రై చేస్తున్నాడు. ఎంతో ట్రై చేస్తున్నాడు. ఆ టైర్స్ స్పిన్ అయిపోయి అవి అరిగిపోతున్నాయని తెలిసినా సరే ఆయన చేస్తున్నాడు వెనక్కి లాగడానికి. ఎందుకంటే ముందుకెళ్తే లోయ, వెనక్కెళ్తేనేమో ఎత్తు. అంటే ఇప్పుడు ఈ ట్రక్ డ్రైవర్ కండిషన్ ఎలా ఉందంటే, ముందుకెళ్తే గొయ్యి, వెనక్కెళ్తే నుయ్యి అన్నట్టుంది. సో, అంత ఓవర్‌లోడ్‌తో వెనక్కైతే పుల్ చేయలేరు. చూస్తున్నారు కదా, ట్రక్ డ్రైవర్ అయితే తన రాయశక్తిలో ట్రై చేస్తున్నాడు. ఇంకొంచెం ముందుకెళ్తున్నాడు. మళ్ళీ వెనక్కి రివర్స్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. హెల్పర్ అయితే ఆ విండోలోంచి చూస్తున్నాడు. చూసారా టైర్స్ ఎలా స్పిన్ అయిపోతున్నాయో? బటన్ అయితే భయంకరంగా అరిగిపోతుందండి. ఒక్కొక్క టైర్ సెట్ వచ్చేసి 50,000 అవుతది. చూస్తున్నారు కదా టైర్ ఎలా స్పిన్ అయిపోతుందో? అదండి కండిషను. రోడ్డుకి ఆ టైర్ మచ్చలైతే అలా అంటుకుపోయి ఉంటాయి, కరిగిపోయి. ఫైనల్‌గా ట్రక్ డ్రైవర్ అయితే కిందకి దిగిపోయాడు. ఫ్రంట్ చూస్తున్నారు కదా, టైర్ కింద అయితే ఓటుగా ఒక రాయి పెట్టుకున్నాడు. ఎందుకంటే ఆ రాయి గాని లేకపోతే పొరపాటున ట్రక్ ముందు లోయలోకి వెళ్ళిపోద్ది. ఫస్ట్ జాక్ దింపుకున్నాడు, తీసుకెళ్ళి అక్కడ పెట్టుకుంటాడు. తర్వాత ఏం చేస్తాడో చూద్దాము. చెక్ చేసుకుంటున్నాడు పరిస్థితి ఏంటనేది. సో, ఇప్పుడు అంతా ఓకే అనుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ చెక్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు ఒకసారి మళ్ళీ వెనక్కెళ్ళి ఆయనకు కావాల్సిన పరికరాలన్నీ తెచ్చుకుంటాడండి. సో, ఈ ఘాట్ రోడ్‌లో ఎవరైతే డ్రైవింగ్ చేస్తున్నారో కంపల్సరీ వారికి ఒక జాకు, ఒక రాడ్డు, ఒక చెక్కముక్క అయితే ఉండాలండి. కంపల్సరీ సేఫ్టీ టూల్స్ అనమాట. చూడండి ఇప్పుడు ఏం చేస్తాడో నేను మీకు చూపిస్తాను. చూసారా ఆ కట్ల మీద చూడండి, కొంచెం లోపలికెళ్తున్నాను. ఆ కట్ల మీద చూడండి ఆ జాక్ అయితే ప్లేస్ చేశాడు. చూడండి చాస్ పక్కనే ఉంది. సో, ఇప్పుడేం చేస్తాడు అంటే ఆ జాక్‌ని కరెక్ట్‌గా సెట్ చేసి దాని మీద చూద్దాం ఇప్పుడు ఏం చేస్తాడో. అదిగోండి ఆ చెక్క అయితే పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. సో, ఆ చెక్క ఎందుకు పెడుతున్నాడు అంటే జాక్ తోటి చూడండి ఆ పైన ఉన్న ఐరన్ బార్‌నైతే కిందకి నొక్కడానికి ట్రై చేస్తాడు. ఆ చెక్క ఎందుకు పెడుతున్నారు అంటే, చెక్క పెట్టకపోతే ఐరన్ టు ఐరన్ కాంటాక్ట్ అయితే ఎప్పుడైనా సరే పోద్దండి. చెక్క పెడితే మంచి కాంటాక్ట్ అయితే ఇస్తది. ఇప్పుడు అక్కడితో అయిపోలేదండి, ఒక రాడ్ పెట్టి దాన్ని ఇంకా టైట్ చేయాలి. సో, ఈ జాక్ ఎందుకు పెడతారో ఒకసారి మీరు ఆలోచించండి. జాక్ పెట్టడం అంటే నేను చెప్తానండి. ఎందుకు అంటే ఆ టైరుకి గ్రిప్ అనేది దొరుకుతది రోడ్డు మీద. అయితే ఆ జాక్ ఎత్తడం అంత ఈజీ కాదండి. చాలా టఫ్ అది. ఆయన మనకు అంటే మనం చూస్తున్నంత ఈజీ కాదు. బాగా తినాలి, బోలెడు బలం ఉండాలి ఆ జాక్ ఎత్తాలి అంటే. సో, ఎంతో కష్టమండి ఘాట్ రోడ్ డ్రైవింగ్ అనేది. ఎంతో కష్టపడతారు. ఈ వీళ్ళు గమ్యం చేరుకునే లోపు ఎన్నో అవాంతరాలు ఫేస్ చేస్తూ ఉంటారు. సో, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎన్నో ఫేస్ చేస్తూ ఉంటారు. సో, ప్రతిదానికి ఒక సొల్యూషన్ అనేది ఉంటదండి. కంగారు పడిపోకూడదు. కంగారు పడిపోతే ట్రక్ డ్రైవింగ్ చేయడం అనేది చాలా కష్టం. ఇప్పుడు జాక్ పెట్టాడు కదా, ఇప్పుడు చూద్దాం ఏం జరుగుతుందో. డ్రైవర్ వెళ్ళాడు. ఇప్పుడు రివర్స్ గేర్ ఇప్పుడు వేసి వెనక్కి రావడానికి ప్రయత్నిస్తున్నాడు. క్లీనర్ ఆల్రెడీ నావిగేట్ చేస్తున్నాడు. చూసారా వెంటనే రివర్స్ అయిపోయింది. కానీ ఆ టైర్ అయితే కొద్దిగా గాలి తగ్గిపోయినట్టు తప్పడైపోయింది చూసారా. సో, అంత ప్రెషర్ పడుతుందన్నమాట. రోడ్డుకి టైర్‌కి మధ్యలో కాంటాక్ట్ పెంచడానికి ఈ జాక్ అనేది వాడతారు. ఇప్పుడు హెల్పర్ వచ్చి ఆ జాక్‌ని తీస్తాడు. చూడండి ఇప్పుడు వెంటనే తీయగానే ఒకేసారి కిందకి దిగుతది. అప్పుడు వెంటనే బుర్రకు తగిలేద్దనమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి. హెల్పర్స్ చేసే హెల్పింగ్ అనేది చాలా చాలా క్రూషియల్ అండి. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఆ జాక్‌ని అయితే రిలీజ్ చేయడానికైతే ట్రై చేస్తున్నాడు. కానీ బలం సరిపోదు నాకు తెలిసి. ఎందుకంటే చాలా బలం ఉండాలి దాన్ని బయటికి లాగాలంటే. సో, ఇలాగా జాక్ కిందకి దిగినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. పైనున్న బార్ వచ్చేసి ఐరన్ బార్ బుర్రకు తగిలేద్ది. ఏ ఏ ఏం లేదు, అంత హెవీ లోడ్ ఉన్న బార్ తగిలితే చాలా ఇబ్బంది అయిపోద్ది. చూస్తున్నారు కదా, ఆ పిన్నిని అలా రిలీజ్ చేస్తే ఆ జాక్‌లో ఉన్న వాక్యూమ్ ఆ ఎయిర్ అంతా బయటకొచ్చేసి అదైతే లూజ్ అవుతదనమాట. కానీ అంత ఈజీ కాదు. చాలా బలం కావాలి. మెయిన్ ట్రక్ డ్రైవర్ వచ్చాడు. ఆయనకి ఎలా తీయాలో తెలుసు కాబట్టి చాలా చాకచక్యంగా తీసేసాడు. సో, జాక్ అయితే బయటకొచ్చేసింది. గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరికి ఇక్కడ ఈ ఘాట్ రోడ్‌లో ఈ జాకు, ఈ రాడ్డు కంపల్సరీ అండి. అంతేకాదు సేఫ్టీ టూల్స్ చాలా అవసరం.
నేను మీకు ఎటువంటి సేఫ్టీ టూల్స్ అవసరమో నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే ఈ ట్రక్ డ్రైవర్ అన్న సక్సెస్‌ఫుల్‌గా లారీని అయితే వెనక్కి రివర్స్ చేశాడు. కానీ చాలా లాస్ అండి. ఆ టైర్ బటన్ అయితే అరిగిపోయి ఉంటది. ఒక్కొక్క టైరు 25,000 అంత కాస్ట్ ఉంటాయన్నమాట. సో, దీనికి 16 చక్రాలున్నాయి. చూడండి ఎంత అరిగిపోయి ఉంటదో, ఎంత లాసో. వీళ్ళు ప్రయాణం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి గమ్యం చేరుకునేంత వరకు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఆ జాక్‌లో ఇంకా వాక్యూమ్ అయితే ఉండిపోయింది. అంటే ఎయిర్ ఉండిపోయింది. సో, ఆ ఎయిర్‌ని రిలీజ్ చేయడానికి ఆయన పైకెక్కి తొక్కుతున్నాడు. అంత తొక్కితే గాని అది లోపలికెళ్ళదనమాట. సో, మళ్ళీ హెల్పర్‌కి ఇచ్చేస్తున్నాడు. ఫ్రెండ్స్ చూసారు గదా! పక్కన ఒక ఇన్నోవా వచ్చి ఆగింది. పెద్ద కారు. సో, అలా ఆగకూడదండి. ఎందుకంటే వీళ్ళకి ఘాట్ రోడ్‌లో బాగా డ్రైవింగ్ చేసి బ్రేకులు వాడి ఆ డ్రమ్ములు హీట్ ఎక్కిపోయి బ్రేకులనేవి సరిగ్గా పడవండి హెవీ లోడెడ్ ట్రక్స్‌కి ఘాట్ రోడ్‌లో. కాబట్టి వాటి ముందు గాని, వెనక గాని, పక్కన గాని ఉండడానికి ప్రయత్నించకూడదు. ఏ సమయంలో ఏదన్నా జరగొచ్చు చెప్పలేము. కాబట్టి ఈసారి ఎప్పుడైనా అలా ఆగిపోయి ఉంటే హెవీ లోడెడ్ ట్రక్స్ ఖచ్చితంగా ఒక సేఫ్ జోన్‌లో ఆగిపోండి. చాలా ప్రకృతి ఉంటది ఘాట్ రోడ్‌లో. మేము ఆ ప్రకృతిని చూసి ఎంజాయ్ చేస్తా ఉంటాం. చూడండి ఇప్పుడు చక్కగా ముందుకొచ్చేసాడు. కానీ ఆ పక్కన దిగుతుంది. కిందకి దిగుతుంది. అలా దిగితే అప్పుడప్పుడు ట్రక్కు ఓవర్‌టర్న్ అయిపోయే అవకాశాలుంటాయి. ట్రక్ డ్రైవర్ అన్న చాలా చాకచక్యంగా రివర్స్ చేశాడు. ముందుకొచ్చాడు. ఇంకొక విషయం చెప్తున్నాను ఫ్రెండ్స్. దయచేసి ఎదురుగా వస్తున్న ట్రక్స్‌కి కార్‌లో ఎదురెళ్ళకండి. పక్కకెళ్ళకండి. ఎందుకంటే హెవీ లోడ్‌తో ఉన్న ట్రక్స్‌కి అస్సలు ఎదురెళ్ళకూడదు. ఫ్రెండ్స్ మీకైతే ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకోసం ఎంతో కష్టపడి ఘాట్ రోడ్‌లోకి వచ్చి మేము వీడియోస్ తీస్తున్నాము. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.